హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బియ్యం పిండితో కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా జంతికల కోసం 4 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకొని మెత్తగా మిల్లు కానీ మిక్సీ కానీ ఆడిపెట్టుకోవాలి. కేజీ బియ్యానికి 1/2 కేజీ పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పిండి కలపడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఆడించుకున్న పిండి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ నువ్వులు, కొంచెం వాము, 1 స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ లేకపోతే వేడి చేసిన ఆయిల్ కానీ వేసుకోవాలి. బటర్ని వేసిన తర్వాత పిండిని ఒకసారి చేతితో కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే వేసి పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలిపితే సరిపోతుంది. పిండిని కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఒక చట్టం తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు జంతికలు చేసే గొట్టాన్ని 3 స్టార్లు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని ఇలా చట్రం మీద ఒత్తుకుంటే సరిపోతుంది. లేకపోతే డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. ఇలా కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా వేసుకోవాలి. జంతికలు వేగినంతసేపు గ్యాస్ని మీడియంలో పెట్టుకొని వేగించుకోవాలి. ఈ విధంగా ఒకసారి జంతికలు ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పక ట్రై చేయండి.